పశ్చిమాసియా యుద్ధంపై ఇరాన్ మాట తప్పింది. పొరుగు దేశాలపై దాడి చేయనని చేసిన దానికి సారీ చెప్పింది. ఆ తర్వాత వెంటనే మళ్లీ డ్రోన్స్తో దాడి చేశారు. కువైట్లోని నివాస సముదాయాలపై దాడులు కొనసాగుతున్నాయి. టార్గెట్ మార్చ్ రెసిడెన్షియల్ ఏరియాలపై డ్రోన్లతో దాడి చేసింది. అయితే ఇరాన్ దాడులను ముందే ఊహించిన కువైట్ ప్రజలను అక్కడి నుంచి తరలించింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తన పొరుగు దేశాలపై జరిపిన దాడులకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. అయితే కొద్ది గంటల్లోనే యూటర్న్ తీసుకుని పక్క దేశాలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్కు శత్రువులుగా ఉన్న దేశాలకు తమ భూభాగాలను దాడులకు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న పొరుగు దేశాలపై దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. గత వారం అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఈ క్రమంలో పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. అమెరికా మిత్రులైన గల్ఫ్ దేశాల్లో ఈ స్థావరాలుండడంతో ఇరాన్ వాటిని టార్గెట్ చేసింది. దీంతో క్షిపణులు, డ్రోన్లతో విధ్వంసం సృష్టిస్తోంది. ఇరాన్ హెచ్చరించినట్లుగానే గల్ఫ్ దేశాలపై భీకర దాడులు మళ్లీ మొదలుపెట్టింది. దుబాయ్లో భారీ ఎత్తైన భవనం దుబాయ్ మరీనోపై దాడి చేసింది. ఇరాన్ క్షిపణి ఆ భవనాన్ని తాకడంతో చుట్టూ దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ దాడిలో స్వల్ప నష్టం జరిగినట్లు అధికారులు నివేదించారు. ఇక సౌదీ అరేబియా సైతం ఇరాన్ దాడులను ధృవీకరించింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలను క్షిపణి, డ్రోన్ దాడులను అడ్డుకున్నట్లు తెలిపింది. ఈ దాడులతో యుఏఈ తన గగనతలాన్ని మూసివేసింది. పశ్చిమాసియా యుద్ధంపై ఇరాన్ మాట తప్పింది. పొరుగు దేశాలపై దాడి చేయనని చేసిన దానికి సారీ చెప్పింది. ఆ తర్వాత వెంటనే మళ్లీ డ్రోన్స్తో దాడి చేశారు. కువైట్లోని నివాస సముదాయాలపై దాడులు కొనసాగుతున్నాయి. టార్గెట్ మార్చ్ రెసిడెన్షియల్ ఏరియాలపై డ్రోన్లతో దాడి చేసింది. అయితే ఇరాన్ దాడులను ముందే ఊహించిన కువైట్ ప్రజలను అక్కడి నుంచి తరలించింది.